బాణుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలు మధ్యాహ్నం తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. నగరంలో గరిష్టంగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. బాణుడి భగభగలకు భాగ్యనగర వాసులు అల్లాడిపోతున్నారు. తాపు లేపుతున్న టెంపరేచర్ తో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. పెరిగినటువంటి ఉష్ణోగ్రతల తీవ్రతతో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కనిష్టంగా చూసుకుంటే 20 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్టంగా చూసుకుంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సిటీలో మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పర్యాటక ప్రాంతాలతో పాటు ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ట్రాఫిక్ అయితే తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, పివి మార్గ్, అదేవిధంగా ఇటు చార్మినార్ కానివ్వండి, గోల్కొండ లాంటి పర్యాటక ప్రాంతాల్లో పూర్తిగా ఇటు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ రోడ్ల మీదకి ఎవరు కనిపించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక రాగల 3-4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాగల 2-3 రోజుల్లో దాదాపు 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఉదయం 9 గంటల నుంచి తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇక సాయంత్రం 4-5 గంటల వరకు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అత్యవసరం అయితే తప్ప ఇటు వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలతో ఇటు రోడ్డు మీదకు రావద్దంటూ కూడా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక సిటీలో చూసుకుంటే ఇటు చార్మినార్ కానివ్వండి, అదేవిధంగా గోషామహల్, కోటి, అంబర్పేట్, హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా పరిధిలో పటాన్ చెరువు కానివ్వండి, అమీన్పూర్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాగల 2-3 రోజుల పాటు ఇటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్స్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అసలు ఏసీ, కూలర్ లేకపోతే ఇంట్లో ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండా వేడిమితో పాటుగా వడగాల్పుల తీవ్రత కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇక సిటీలో పూర్తిగా రోడ్లు బోసిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడికక్కడ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండడంతో ఇటు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.